హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి రిగార్డింగ్ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ అండ్ సమ్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఓకే, వాటి కోసం నేను ఇప్పుడు ఈ వీడియో మొదలు పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఈసెట్ రిజల్ట్ వచ్చి ఇంకా ఈసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటి అంటే, మనకి టెంటేటివ్గా చెప్తున్నాను, ఈసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది మనకి టెంటేటివ్గా సెకండ్ వీక్ ఆఫ్ జూన్లోని మనకి రిలీజ్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ వన్స్ ఈసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వితిన్ లెస్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ వితిన్ 3 to 4 days ఆర్ 4 to 5 days, అంతకన్నా పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. ఆ టైంలోనే కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ స్టార్ట్ అయిపోయి ఇట్ విల్ బీ ఎండ్ బై జూలై ఫస్ట్ వీక్. ఆ టైం కల్లా ఫస్ట్ కౌన్సిలింగ్ మొత్తం ప్రాసెస్ కూడా అయిపోతుంది. సో వన్స్ డిప్లొమా రిజల్ట్స్ అన్ని రిజల్ట్స్ అవుట్ అయ్యాక, ఓకే, మనకి డిప్లొమా రిజల్ట్స్ కూడా June 1st or 2nd బై 10th వరకు మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి సో ఈ వచ్చేసిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ అనేది సెకండ్ వీక్లో అవుట్ అయిన తర్వాత థర్డ్ వీక్ స్టార్టింగ్లో మనకి కౌన్సిలింగ్ పెట్టడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ప్రీవియస్ ఇయర్లో కూడా అలానే చేశారు. అండ్ ఎంసెట్ వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ ఇవ్వలేదు కదా, సో వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వలేదు అండ్ వాళ్ళకి ఎంసెట్ ఎప్పుడో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఈసెట్ కూడా డిలే చేస్తారా అంటే నో ఛాన్స్. ఎందుకంటే ఎంసెట్ అనేది ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ ఇంటర్ స్టూడెంట్స్ అని వాళ్ళు వెళ్ళి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈసెట్ విషయానికి వస్తే అలా కాదు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే అకాడమిక్ ఇయర్ 2024-2025లో జాయిన్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసుకొని చాలా కాలేజెస్ సమ్మర్ వెకేషన్లో ఉన్నారు. ఓకే, కాబట్టి వాళ్ళకి ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ క్లాస్ వర్క్ అనేది జూలై పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళతో వెళ్ళి మీరు చదవాలి. కాబట్టి వాళ్ళకి క్లాస్ వర్క్ కమెంట్స్ చేసేస్తే మీరు వెళ్ళి జాయిన్ అవుతారు. ఓకే, ఒక 10 to 15 days ఓకే తప్ప వాళ్ళకి క్లాస్ వర్క్ స్టార్ట్ చేసిన నెల రోజుల తర్వాత మీరు వెళ్ళి జాయిన్ అయితే ఏం క్లాసెస్ అర్థమవుతాయి? సో అదంతా ఉంటుంది. కాబట్టి ఎంసెట్ కౌన్సిలింగ్, ఈసెట్ కౌన్సిలింగ్ డిఫరెంట్ ఫేసెస్లో జరుగుతుంది. సో ఈసెట్కి కౌన్సిలింగ్ పెడతారు. సో టెంటేటివ్గా సెకండ్ వీక్లో నోటిఫికేషన్ థర్డ్ వీక్లో కౌన్సిలింగ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఏయూ కాలేజ్ ఆఫ్ ఏయూ అఫిలియేటెడ్ కాలేజెస్, JNTU-K అఫిలియేటెడ్ కాలేజెస్, SVU అఫిలియేటెడ్ కాలేజెస్కి అకాడమిక్ క్యాలెండర్లో ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. ఏమని మెన్షన్ చేస్తున్నారంటే థర్డ్ సెమిస్టర్ క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది థర్డ్ సెమిస్టర్ ఎప్పుడు ఈ యూనివర్సిటీస్ రిలేటెడ్ కాలేజెస్ స్టార్ట్ అవుతుందని. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్కి వర్తించే ఇది. సో అక్కడ మెన్షన్ చేశారు, సమ్మర్ వెకేషన్ అనేది 1st నుండి 30th జూన్ వరకు అని చెప్పి. ఇది టెంటేటివ్ క్యాలెండర్ అండ్ వాటిని కూడా షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏయూ అఫిలియేటెడ్ యొక్క మొత్తం ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఆల్రెడీ అయిపోయాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా 24th April కమెన్స్మెంట్ ఆఫ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ అయిపోయాయి కూడా, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. కాబట్టి వాళ్ళు సమ్మర్ వెకేషన్లో ఉన్నారు. వాళ్ళకి అప్ టు జూన్ ఎండ్ వరకు హాలిడేస్ అన్న జూలై ఫస్ట్ వీక్లోని థర్డ్ సెమిస్టర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. సో దట్ మీరు కరెక్ట్గా వెళ్ళే టైంకి వాళ్ళకి కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి కరెక్ట్ ఫిట్ అవుతుంది. నెక్స్ట్ JNTU-K చూపిస్తా, చూడండి. JNTU-K అఫిలియేటెడ్ వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. సో ఇక్కడ లాస్ట్లో చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ 3-1 క్లాస్ వర్క్ 7/7/2025 అంటే జూలై 7th నుండి 10 ఇక్కడ ఇచ్చిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. సో అటు ఇటుగా డేట్స్ చేంజ్ అవ్వచ్చు, 1 week అటు కానీ 1 week ఇటు కానీ. బట్ ఏదన్నా జూలై ఫస్ట్ వీక్ ఆర్ జూలై సెకండ్ వీక్లోని మనకి స్టార్ట్ అవ్వచ్చు. SVU కూడా ఉంది. బట్ SVU ఏంటంటే అది యూనివర్సిటీ రిలేటెడ్గా మాత్రమే కాబట్టి నేను తీసుకోవట్లేదు దాన్ని. అదైతే వాళ్ళకి ఇంకా ఆగస్ట్ వరకు కూడా అకాడమిక్ క్యాలెండర్లో ఉంది కాబట్టి అది నేను కన్సిడర్ చేయట్లేదు. అక్కడ వరకు అయితే కౌన్సిలింగ్ జరగకుండానే లేదు. సో అకార్డింగ్ టు JNTU-K అండ్ AU, సో అఫిలియేటెడ్గా ఉన్న కాలేజెస్ అన్నిటికీ కూడా ఆర్డర్స్ వెళ్తాయి. కాబట్టి 3-1 క్లాస్ వర్క్ అనేది జూలై ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్. లేదా అటు ఇటుగా ఒక 5 days or 10 days అటు ఇటు ఉంటుంది, బట్ అంతే. సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఫస్ట్ వీక్ ఈ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ వస్తే థర్డ్ వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి ఫోర్త్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది. జూలై ఫస్ట్ వీక్ వరకు కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఒక 15 days ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అయిన తర్వాత కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్తారు. మీకు అరౌండ్ జూలై సెకండ్ వీక్లోని మీకు సీట్ రిపోర్టింగ్ వెళ్ళి జాయిన్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అంతా జూలై సెకండ్ వీక్ కల్లా జరిగిపోతుంది. యాజ్ లాస్ట్ ఇయర్ అయితే జూలై సెకండ్ వీక్లోనే క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది.
4th వీక్లో లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లోని కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. బట్ ఈసారి జూన్ లాస్ట్ వరకు కూడా వెళ్ళదు, ఎందుకంటే మనకి ఇంకా ముందుకు వచ్చేస్తుంది కాబట్టి అకాడమిక్ క్యాలెండర్ ప్రతి కాలేజెస్లోని. కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. దానికన్నా ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఓకే, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏం ఆఫర్ చేస్తున్నాయి ఈ సెట్కి, ఇంజనీరింగ్ కాలేజెస్ టాప్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా వీడియోస్ డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ రాసి పెట్టాను. ఓకే, లైక్ అంటే ఈ వీడియో ఇది అని చెప్పి ఒక 5 to 6 వీడియోస్ ఈసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఉన్నాయి. అన్నీ కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది కౌన్సిలింగ్కి వెళ్ళే ముందే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.